వంగలపూడి అనిత గారిని కమిటీ మెంబర్గా వేశారు. వంగలపూడి అనిత గారిని కమిటీ మెంబర్గా వేసిన సందర్భంలో అసలు లోకాయుక్త చట్టం ప్రకారం ఒక మంత్రి గారి ఎలిగేషన్ మీద, ఒక మంత్రి మీద వచ్చేటువంటి ఎలిగేషన్ మొత్తాన్ని కూడా ఆ శాఖకు సంబంధించినటువంటి ఎలిగేషన్ మీద ఎంక్వైరీ చేయగలిగినటువంటి పూర్తి అధికారాలు ఉన్న లోకాయుక్తకి అదే మంత్రిత్వ శాఖ ఎంపిక కమిటీలో మెంబర్గా ఉంటే దాన్ని ప్రాపర్ అమెండ్మెంట్ అందామా, లేకపోతే నిజమైనటువంటి నిజాయితీ అనేటువంటి ఎంపిక విధానం అందామా? లోకాయుక్తగా నేను ఒక మంత్రి గారు తప్పు చేస్తే ఆ మంత్రి గారిని మంత్రివర్గంలోంచి తీసేయండి, ఆ మంత్రి గారి పిఏ తప్పు చేశాడు, మంత్రి గారి సెక్రటరీ తప్పు చేశాడు, హోమ్ సెక్రటరీ తప్పు చేశాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ తప్పు చేశాడు, డీజీపీ తప్పు చేశాడని నేను వాళ్ళని రికమెండ్ చేసి వాళ్ళని డిస్మిస్ చేయండి, రిమూవ్ చేయండి అని చెప్పేసి రికమెండేషన్స్ ఇవ్వగలిగినటువంటి స్థాయిలో ఉన్నటువంటి లోకాయుక్త అదే కమిటీ మెంబర్లో వంగలపూడి అనిత గారి మినిస్ట్రీ కూడా ఎంపిక కమిటీలో ఉంటే ఆ ఎంపిక కమిటీని నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎంపిక కమిటీ చేసిందందమా? రేపొద్దున ఇదే కమిటీ వంగలపూడి అనిత ఉన్నటువంటి కమిటీ రేపొద్దున లోకాయుక్తని ఎంపిక కమిటీలో ఉంది. రేపొద్దున ఇదే కమిటీలోకి ఇదే లోకాయుక్త ఎవరైతే జస్టిస్ మల్లికార్జున అపాయింట్ కాబడ్డారో ఈ జస్టిస్ మల్లికార్జున దగ్గరికి ఒక లోకాయుక్త హోమ్ డిపార్ట్మెంట్ కంప్లైంట్లు వెళ్తే యాజ్ ఆన్ టుడే లోకాయుక్తలో 7,600 కంప్లైంట్లు పెండింగ్ ఉన్నాయి. 7,600 కంప్లైంట్లో 2,000 రమారమి 2,000 కంప్లైంట్లు ఎగ్నెస్ట్ హోమ్ డిపార్ట్మెంట్. ఏ హోమ్ డిపార్ట్మెంట్కి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వంగలపూడి అనితను తీసుకొచ్చి ఆ కమిటీలో మెంబర్గా పెట్టి అతన్ని ఎంపిక చేస్తే రేపొద్దున లోకాయుక్త అయినటువంటి ఆయన ఏ విధంగా వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ డిపార్ట్మెంట్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని రికమెండ్ చేస్తారు? రాష్ట్ర ప్రజలు రేపొద్దున అడిగితే ఏం సమాధానం చెప్తారు? గవర్నమెంట్ నిజాయితీగా నిష్పక్షపాతంగా ఈ ఎంపిక విధానాన్ని చేసిందని అనాలా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్ణయిస్తే దాన్ని గవర్నర్ అపాయింట్మెంట్ చేసి ఒక శాంటిటీ ఉంటుంది, ఒక నిజాయితీగా రేపొద్దున ఏదైనా మంత్రి మీదో లేకపోతే ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీదో ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు ఆ లోకాయుక్త నిజాయితీగా ఏదైనా ఒక పని చేయడానికి అవకాశం ఉన్న సందర్భంలో ఎవరి మీద అయితే కంప్లైంట్ వస్తే వాళ్ళది ఎంటర్టైన్ చేయాలో ఆవిడని కమిటీలో మెంబర్గా పెడతారా? ఎవరి మీద అయితే ఎవరి మీద అయితే ఆరోపణలు వస్తే వాళ్ళని ఎంపిక చేయాల్సినటువంటి డిప్యూటీ స్పీకర్ని ఆ కమిటీలో పెడతారా? ఎవరి మీద ఆరోపణలు వస్తే వాళ్ళ మీద నేను తీసుకోవాల్సిన కౌన్సిల్ ఆఫ్ ది చైర్మన్ని పెడతారా? సరే, ముఖ్యమంత్రి గారిని అంటే వదిలేద్దాం. ముఖ్యమంత్రి గారికి ఈ చట్టంలో సవరణ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎక్స్క్లూడ్ ఫ్రమ్ ది కరప్షన్. ముఖ్యమంత్రి గారు కరప్షన్ చేయరంట. ముఖ్యమంత్రి గారికి కరప్షన్ చేసిన లోకాయుక్తకి అధికారం లేదు కాబట్టి 1983 యాక్ట్లోనే ముఖ్యమంత్రి గారిని ఎక్స్క్లూడ్ చేశారు కాబట్టి ఓకే, ముఖ్యమంత్రి గారు కమిటీ చైర్మన్గా ఉందా అనుకుందాం. కానీ ఏ విధంగా వంగలపూడి అనిత ఈ కమిటీలో మెంబర్గా ఉంటుంది? రేపొద్దున లోకాయుక్తగా ఎన్నిక కాబడిన జస్టిస్ మల్లికార్జున దగ్గర ఉన్న 2,500 2,300 కంప్లైంట్లో హోమ్ డిపార్ట్మెంట్ మీద ఏం యాక్షన్ రికమెండ్ చేస్తాడు అని రాష్ట్ర ప్రజలు అడిగినప్పుడు సమాధానం చెప్పి తీరా. నెంబర్ 2, 2024లో లోకాయుక్త ఖాళీ ఏర్పడింది. 2024 నుంచి ఈ లోకాయుక్తని ఈ 2.5 సంవత్సరాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఫిల్ చేయాలి. ఈ లోకాయుక్త చట్టానికి సవరణ చేసి దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ స్పీకర్ని, గౌరవ చైర్మన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ని అండ్ ది హానరబుల్ వంగలపూడి అనిత గారిని మెంబర్లుగా పెట్టిన తర్వాత, సెలక్షన్ కమిటీలో పెట్టిన తర్వాత 2 సంవత్సరాల నుంచి ఆ లోకాయుక్త పోస్టుని ఫిల్ చేయకుండా జస్టిస్ మల్లికార్జున గారు రిటైర్డ్ అయిన తర్వాత ఒక 3 నెలలో 4 నెలలో గ్యాప్ ఇచ్చి జస్టిస్ మల్లికార్జున గారిని లోకాయుక్తకి రికమెండ్ చేశారు. ఈయన రికమెండ్ చేయటం కాను చట్టాన్ని సవరణ చేశారు. చట్టాన్ని సవరణ చేసి యాక్ట్ నెంబర్ 16 ఆఫ్ 2024 ఈ చట్టాన్ని సవరణ చేసి ఈ చట్ట సవరణలో ముఖ్యమంత్రి గారిని చైర్మన్గా పెట్టుకొని 2024లో రిటైర్డ్ అయినటువంటి 2026లో రిటైర్డ్ అయినటువంటి జస్టిస్ మల్లికార్జున గారిని, జనవరిలో రిటైర్డ్ అయినటువంటి మల్లికార్జున గారిని తీసుకొచ్చి లోకాయుక్తగా ఎంపిక చేశారు. లోకాయుక్తగా ఎంపిక చేయబడటానికి చట్టంలో ఉన్నటువంటి సవరణ ప్రకారం
ఫస్ట్ ఆ చట్ట సవరణలో ఉన్నటువంటి అంశాలను బట్టి ఈ లోకాయుక్తకి ఎంపిక చేయబడటానికి రెండు ప్రధానమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. నెంబర్ 1, ఈ మస్ట్ బి ఏ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఎనీ హైకోర్టు. ఒక ప్రధాన న్యాయమూర్తి లేదా న్యాయమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన న్యాయమూర్తులు యాక్టింగ్ చీఫ్ జస్టిస్లుగా పనిచేసినటువంటి వ్యక్తులు లేరా? 2024కి ముందో లేకపోతే 2024 తర్వాత జస్టిస్ మల్లికార్జున గారితో అనుకున్నాం. పాపం జస్టిస్ మల్లికార్జున గారు ఆయన ఎవరో నేను చెప్తున్నారు. ఆయన ఛానల్ పేరు ఏదో గుణపం సోద ఏదో ఉంది, గుణపం సోద గుండు సూద. ఈ ఛానల్కి సంబంధించినటువంటి నేను ఆయన చెప్తున్నాడు, అద్భుతమైనటువంటి జస్టిస్ చేశారంట. ఆయన అద్భుతమైనటువంటి తీర్పులు ఇచ్చినారంట. జస్టిస్ మల్లికార్జున గారి నియామకం నిజంగానే మీరు ఎక్స్పీరియన్స్ తోటి తీసుకుంటే, మల్లికార్జున గారు పనిచేసింది హార్డ్లీ 2.5 years యాజ్ అ హైకోర్టు జడ్జిగా. జస్టిస్ మల్లికార్జునరావు గారితో పాటుగా రిటైర్డ్ అయినటువంటి జస్టిస్లు, 14 సంవత్సరాలు పనిచేసినటువంటి జస్టిస్లు, 13 సంవత్సరాలు పనిచేసినటువంటి జస్టిస్లు, 7 సంవత్సరాల సీనియారిటీ ఉన్నటువంటి జస్టిస్లు, 12 సంవత్సరాల సీనియారిటీ ఉన్నటువంటి జస్టిస్లు, 4 జస్టిస్లు ఉన్నారు. అద్భుతమైనటువంటి క్యారెక్టర్. ఏ రోజు కూడా ఎవరి దగ్గర ఇంత ఎలిగేషన్ ఫేస్ అయిన ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి జస్టిస్లు అందరినీ పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఏందో రాష్ట్ర ప్రజలు మాలాంటి న్యాయవాదులు అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు హైకోర్టు జడ్జిలుగా పనిచేసినటువంటి వ్యక్తుల అనుభవాన్ని పక్కన పెట్టి 2.5 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి యొక్క అనుభవాన్ని పరిగణలోకి తీసుకోవడానికి సెలక్షన్ కమిటీ చేసినటువంటి ఎక్సర్సైజ్ ఏందో నాకైతే తెలీదు. మరి ఆ సెలక్షన్ కమిటీకి కూడా తెలుసో లేదో అన్న సంగతి కూడా నాకు తెలియదు. కాన్స్టిట్యూషనల్ కోర్టులో 15 సంవత్సరాలు న్యాయమూర్తులుగా పనిచేసి అదే పీరియడ్లో 2026, 23, 24, 25లో రిటైర్డ్ అయినటువంటి వ్యక్తుల్ని అప్పటి ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రికమెండ్ చేసినా కూడా ఆయన అపాయింట్మెంట్ని పక్కన పడేసి ఈయన రిటైర్డ్ అయ్యేంత వరకు ఆగటానికి కారణం ఏంటో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్నే ప్రామాణికంగా తీసుకుంటే, రాజ్యాంగ స్ఫూర్తినే ప్రామాణికంగా తీసుకుంటే, ఈయన కంటే కూడా అద్భుతంగా పనిచేసిన 14, 13 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తుల్ని అప్పటి చీఫ్ జస్టిస్ రికమెండ్ చేసిన సందర్భం కూడా ఉన్న సందర్భంలో మీరు వాళ్ళ పక్కన ఎందుకు పెట్టారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి కదా. న్యాయాన్ని ఇటుపక్క, ధర్మాన్ని ఇటుపక్క, సమాజాన్ని నెత్తి మీద పెట్టుకొని న్యాయాన్ని 4 పాదాలను నడిపించే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు నిజాయితీగా, నిష్పక్షపాతంగా కలెక్టర్ల మీటింగ్లో, ఎస్పీల మీటింగ్లో అద్భుతమైనటువంటి స్పీచ్లు ఇచ్చి న్యాయం ఎలా ఉండాలి, ధర్మం ఎలా ఉండాలి, రాజ్యాంగం ఎలా ఉండాలని బల్ల కింద చేయబెట్టినట్టుంది మీరు చేసే పనులు. మీరు మీ మనస్సాక్షిని అడగండి. మీరు ఈ అపాయింట్మెంట్ని దేనికోసం చేశారు? మీ స్కిల్ కుంభకోణంలో బెయిల్ ఇచ్చినందుకు మీరు ఇతనికి నజరానాగా లోకాయుక్తగా మీరు అపాయింట్ చేస్తారు. చట్టాన్ని సవరణ చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వేరే వాళ్ళని రికమెండ్ చేసిన 14-15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న మాజీ జస్టిస్ని పక్కన పడేసి, యాక్టింగ్ చీఫ్ జస్టిస్లుగా పనిచేసిన వాళ్ళని పక్కన పడేసి, మీరు ఈ రోజున 2.5 సంవత్సరాలు జడ్జిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తికి మీరు లోకాయుక్త ఉన్నటువంటి అత్యున్నతమైన పదవిని ఇవ్వటానికి కారణం మీ స్కిల్ కుంభకోణంలో మీకు బెయిల్ ఇచ్చినందుక అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు దీనికి మీరు సమాధానం రాష్ట్ర ప్రజలకు చెప్పి తీరాలి, సామాన్య ప్రజలకు చెప్పి తీరాలి, న్యాయవాదులకు చెప్పి తీరాలి. మీ యొక్క ఎంపికని మీరు జస్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఉన్నది అని నేను జేబీఎంరావు భారత పార్టీ తరపు నుంచి మిమ్మల్ని స్పష్టంగా ప్రశ్నిస్తున్నాను. ఇంకా కొంచెం లోతుగా వెళ్తా. దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా క్షమించాలి నన్ను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో, అరెస్ట్ అయిన సందర్భంలో మేబీ నేను మాట్లాడినటువంటి మాటకి కట్టుబడి ఉన్నాననే మాట కూడా ఈ మీడియా సాక్షిగా చెప్తున్నా. ఈ సో కాల్డ్ జస్టిస్ మల్లికార్జున దగ్గరికి ఈయన రిటైర్డ్ అవ్వడానికి ఒక 7 నెలలు 9 నెలల ముందు ఒక పిటిషన్ వచ్చింది. ఆ పిటిషను గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
వాలంటీర్లకు సంబంధించి వీళ్ళందరూ వాలంటీర్స్ని అంటే నేను ఎందుకు ఈ వ్యక్తుల్ని అపాయింట్ చేస్తారు అని చెప్పడానికి ఒక ఉదాహరణ, బికాస్ నేనే ఆ కేసు ఆర్గ్యూ చేశాను కాబట్టి నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ని నేను మీ ద్వారా షేర్ చేసుకుంటాను. ఈ సోకాల్డ్ కాబోయేటువంటి లోకాయుక్త, లోకాయుక్త